సో హేమంత్ గారు ఇవాళ మీ ముందర నేను కూర్చుని ఉన్నాను అంటే దట్ ఈస్ ద రీజన్. సిగ్నేచర్ స్టూడియోస్ వ్యూవర్స్ కొన్ని ల్యాక్స్లో ఉంటారు. సో ఇవాళ నేను మీ ముందర కూర్చుని మాట్లాడుతున్నాను. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద జర్నీ ఇస్ దట్స్ పార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్. మీరు మార్కెట్ చేసుకోవట్లేదు అంటున్నారు కదా, సో మార్కెటింగ్ కోసం అని కాదు, బట్ టు ఇన్స్పైర్ పీపుల్. సో మార్కెటింగ్ అంటే నేను అలా అనట్లేదు. అదే నా పాయింట్ ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ మనం కాంట్రిబ్యూట్ చేయాలన్న ఒక సొసైటీకి రైట్ ప్లాట్ఫామ్ ఎక్కడ అని చాలా మందికి తెలియక ఉన్న వాళ్ళకి, సో మీరు ఉన్నారనే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే వెళ్తే సో మీతో అసోసియేట్ అయ్యి వాళ్ళు చేయడానికి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయడానికి బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఇవాళ మీ ముందర కూర్చున్నాను. ఇవాళ ఇప్పుడు మీరు చేసిన ఇంటర్వ్యూ రేపు లక్షల వ్యూవర్స్ చూస్తారు. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీ ముందర కూర్చున్నాను, మాట్లాడుతున్నాను. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఆబ్వియస్లీ వీఆర్ రీచింగ్ టు ద పీపుల్ అండ్ టు ఇన్స్పైర్ దెమ్ అండ్ దే విల్ నో అబౌట్ అస్. ఓకే, ఇట్లాంటి ఇది ఒక కాజ్ జరుగుతోంది, నేను చేయాలనుకుంటున్నాను, బట్ నాకు ప్లాట్ఫామ్ లేదు. నేను అందరికి అదే చెప్తున్నాను. నేను చాలా చేయాలనుకునేదాన్ని, నాకు ప్లాట్ఫామ్ దొరకలేదు. బట్ లక్కీగా 3.5 years బ్యాక్ నాకు రాము దోస్పాటి గారు అనే ఒక మనిషి హీ గేవ్ మీ దట్ ప్లాట్ఫామ్. సో ఇవాళ మీ దగ్గర నేను కూర్చునే ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే వన్స్ హౌ మెనీ వ్యూవర్స్ whoever is going to watch this, they will know I have a right platform ani. So I think they will surely connect to us or connect to you to just connect to us and it will surely reach out to people and nalanti vallu inkonta vandala mandi vachi they are going to do good for society and support the cause. So ee process lo meer next plan edaithe undo meeku future plan edaithe undo unemployed వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అవేర్నెస్ ఈ సిఎస్ఆర్కి సంబంధించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీతో పాటు ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. మీకు ఎవరన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందండి? మేము కూడా అసోసియేట్ అవుతాం, సో పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము కూడా దీంట్లో ఇనిషియేట్ చేస్తామని ఏమన్నా? కొంతమంది అప్రోచ్ అయ్యారండి. సో ఒకటి ఏంటంటే మనము ఒక వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, బట్ ఏంటంటే మనము నిస్వార్థంగా చేస్తున్న సేవ ఇది. సో మేము వీఆర్ జస్ట్ అసెసింగ్ పీపుల్ అండ్ వీ వాంటెడ్ టు హ్యాపెన్. నేనే ఉండి చేయాలని కాదు. ఇప్పుడు ఒక పని చేస్తున్నాము అంటే నేను పక్కకి తప్పుకున్నా కూడా దట్ థింగ్ షుడ్ వర్క్. ఒక డిపెండెన్సీ అనేది ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ రైట్ లీడర్షిప్ కదా. సో నాకు బేసికల్గా మాకు ఒక సబ్జెక్ట్ ఉండేదండి ఎంబీఏలో, కర్మయోగా అని. అది వెంకటకృష్ణన్ గారు అని నా ప్రొఫెసర్. ఇవాళకి కూడా ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఐ అప్రోచ్ హిమ్. కర్మయోగాలో నేను నేర్చుకున్నది ఏంటంటే అందులో వీ యూస్ టు డీల్ విత్, నేను చెన్నైలో చదువుకున్నాను, తెలియని భాష. విలేజెస్లో వెళ్ళి వీ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్, వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్. వాళ్ళకి కొంచెము మనము ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ట్రీట్ యువర్ స్పౌస్. అండ్ మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు, యూ హ్యావ్ టు సెండ్ దెమ్ టు స్కూల్. ప్రతి సండే మేము వెళ్ళి వీ యూస్ టు రన్ ట్యూషన్ సెంటర్స్ దేర్. తమిళ్ నేర్చుకుని వీ యూస్ టు వర్క్. అట్లా 1 year నాకు ఈ కర్మయోగా అనేది చాలా ఉపయోగపడింది. ఒక స్టూడెంట్ నుంచి నన్ను ఒక లీడర్గా ఎట్లా అవ్వగలవు నువ్వు, అసలు ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటే ఏంటి అన్నది నేర్పించిన సబ్జెక్ట్ అండి. అక్కడ నేర్చుకున్నది నేను ఇవాళ 3.5 years నుంచి నేను యూజ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. నేనే రన్ చేయాలి లేకపోతే రాము గారే రన్ చేయాలి, మేము ఇద్దరం కనిపించాలి తప్ప ఇంకో మూడో వ్యక్తి కనిపించకూడదు అనేది అసలు మా కాన్సెప్ట్ కాదు. సో ఎవరున్నా కూడా రన్ అవ్వాలి కాబట్టి, బట్ వీఆర్ జస్ట్ సీకింగ్ ద రైట్ పీపుల్ అంతే. డైల్యూట్ అవ్వకుండా మన కాన్సెప్ట్. ఇవాళ వరకు మీరు చూస్తే ఎక్కడా కూడా దెర్ ఇస్ ఆల్వేస్ ట్రాన్స్పరెన్సీ. ఎక్కడా కూడా ఏదో మనం తప్పుగా చేసాము, తప్పుగా వెళ్ళింది. అఫ్కోర్స్ ఏది తీసుకున్నా అండి యూ కెనాట్ ఎన్ష్యూర్ 100% సక్సెస్ అండి. సో మేము ఎట్లా ముందరికి వెళ్ళేవాళ్ళం అంటే అట్లీస్ట్ 90% రైట్ బెనిఫిషరీస్కి వెళ్తే చాలు. తప్పు వాళ్ళు ఎవరికైనా వెళ్ళింది అనుకోండి, ఓకే, బట్ వీ వర్ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ కదా అనుకుంటాము. అండ్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చాలా స్ట్రింజెంట్గా జరిగేది మా దగ్గర. వీ నెవర్ యూస్ టు ఎవరైనా వచ్చి మన దగ్గర అడిగారు అంటే ఇచ్చేసామని కాదు. మనము వీ యూస్ టు గో టు దేర్ హౌస్. మన ప్రాజెక్ట్ ప్రిషా కాన్సెప్ట్ కింద ఏంటంటే ద పర్సన్ హూ అప్రోచ్డ్ us షుడ్ బీ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంకొకళ్ళు ఉండి ఇదేదో సెకండరీ ఇన్కమ్ కింద ఉండకూడదు. వాళ్ళు మేబీ దే లాస్ ద బ్రెడ్ విన్నర్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ the person who approached us should earn, then only they can feed their family అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేసింది. సో వీ యూస్ టు గో టు దేర్ హౌస్ ఆర్ సెండ్ అ టీమ్, చెక్ ఆన్ దెమ్. వాళ్ళ లొకాలిటీ చూసి నిజంగా వాళ్ళకి అసలు అవసరం ఉందా లేదా అని ఇంత స్ట్రిక్ట్ కండిషన్స్ మధ్యలో, ఎందుకంటే ప్రతి రూపాయి మనం ఖర్చు పెడుతున్నప్పుడు అండ్ అదేదో మనం బయట ఎవరో ఇచ్చింది కాదు కదా, వీఆర్ స్పెండింగ్ అవర్ హార్డ్ ఎర్న్డ్ మనీ.
వెళ్తున్నప్పుడు రైట్ పీపుల్కి వెళ్ళాలి అని అంత ఇట్లా ఈ టఫ్ కండిషన్స్తో వచ్చి ముందర చేస్తాము అంటే వీఆర్ రెడీ టు కొలాబరేట్, వీఆర్ రెడీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అది ఎవరైనా కానివ్వండి, సిఎస్ఆర్ యాక్టివిటీ కానివ్వండి, ఒక ఇండివిజువల్ కానివ్వండి, లేకపోతే మా థాట్స్తో మ్యాచ్ అయ్యే పర్సన్ ఎవరు వచ్చినా కూడా వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ దిస్. అలా 2-3 వచ్చారు మా దగ్గరికి, ఇట్లా మేము కూడా యూనో వీ వాంట్ టు డూ ఇట్ అని. ఎట్ ద సేమ్ టైం అండి ఏమవుతుందంటే టైం స్పెండ్ చేయగలగాలి. మేము టేకప్ చేస్తాము అని వాళ్ళ వచ్చి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం టుమారో, మనం ఇక్కడ నుంచి వేరే ప్రాజెక్ట్కి మూవ్ అయిపోయినప్పుడు వాళ్ళు దీని మీద మేము స్పెండ్ చేయలేకపోతున్నాము అంటే మళ్ళీ వీ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్. అందుకనే ఇది మేనేజ్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంటుందండి, మీరు అన్నట్టు మీరు అసెస్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారో వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో యాజ్ యూ సెడ్ మీరు ఇంత నిస్వార్థంగా ఒక ట్రాన్స్పరెన్సీతో వెళ్తున్నప్పుడు మేబీ అట్లా ప్రాపర్ అసెస్మెంట్ లేకుండా ఎవరైనా అసోసియేట్ అయితే కూడా మీ ఐడియాలజీ ఏదైతే ఉందో, మీ నిజమైన మీ ఆ సంకల్పం ఏదైతే ఉందో అది పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో అందుకని వీఆర్ టేకింగ్ అవర్ టైం. మనము కానీ ఎవరైతే మనతో జర్నీ చేయడానికి వస్తున్నారో, మనతో కోఆర్డినేట్ అవుతున్నారు, వాట్ ఎవర్ టైమ్ దే కెన్ గివ్ దే ఆర్ గివింగ్ అస్. ఇట్లా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా, మన డిస్ట్రిబ్యూషన్ ఉన్నా, వీ టెల్ దెమ్ టు కమ్ అండ్ జాయిన్ అండ్ జస్ట్ సీ ద పీపుల్, టాక్ టు దెమ్. మీరు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్తూ ఉంటాము. కుదిరిన వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామందికి టైం కానివ్వండి, డిస్టెన్స్ కానివ్వండి కుదరకపోవచ్చు. సో వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు, బట్ ఏంటంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ అండి. మేము ఎప్పుడు మీతో కోఆర్డినేట్ చేయము, కొలాబరేట్ చేయమని ఎప్పుడు అనలేదు. సో మన మైండ్ సెట్ నచ్చి మనలాగానే వాళ్ళు థింక్ చేస్తే అట్లాంటి వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ వీ వాంట్ టు కీప్ దిస్ రన్నింగ్ నాట్ ఎట్ అ లార్జ్ లెవెల్ స్కేల్. ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది, నిజంగా అంత గట్టిగా నీడీ పీపుల్ ఇప్పుడు అయితే లేరు. Unless you know some unfortunate incident it will actually happen in their family. అట్లాంటి నీడీ సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు లేవు. వెరీ ఫ్యూ హండ్రెడ్స్లో ఉన్నాయి. అప్పుడు వేలల్లో ఉండేవి, ఇప్పుడు హండ్రెడ్స్లో ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు అప్రోచ్ అయితే ఇప్పటికి కూడా మేము అసెస్ చేసి ఇస్తున్నాము. అండ్ మనది నచ్చి ముందరకు వచ్చే వాళ్ళని దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ దే కెన్ కొలాబరేట్ విత్ us. ఎవరైనా నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో, నిజంగా అవసరం ఉన్న వాళ్ళు, వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి, లేదా మీరు ఏదైనా మీ టీం ఏదైనా కొంతమందిని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ కూడా ఉందా? స్టార్టింగ్లో మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళమండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అప్రోచ్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల లొకాలిటీకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి ఆ లొకాలిటీకి వెళ్ళి చూడడం జరిగేది కదా. సో జస్ట్ ఒక జనరల్ చెక్ లాగా, అమ్మ బాగానే ఉన్నారా, ఏమైనా ప్రాబ్లమా అని అట్లా వెళ్ళడం. మీకు తెలిసినట్టు రాము గారి నెంబర్ దాని మీద బోర్డు మీద రాసి ఉండేది. సో ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వచ్చేవి. సో ఆ నెంబర్ అనేది జనరల్గా మనము, నేనైతే అండి బీయింగ్ అ విమెన్ ఆర్ వాట్ ఎవర్, ఇందాక మనం అబ్యూస్ గురించి మాట్లాడుకున్నాము, నేను సొసైటీలో ఒక సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నా నెంబర్ ఎవరికి ఇవ్వను. ఎందుకంటే అది ఎట్లా మిస్యూజ్ చేస్తారు అన్నది మనకు తెలుసు కాబట్టి. బట్ రాము గారు చాలా ధైర్యంగా అక్కడ ఆయన నెంబర్ రాసుండేది, కొన్ని వేల కాల్స్ వచ్చేవి, 100 కూడా కాదు. సో అందులో నుంచి ఆయన అటెండ్ అయిన తర్వాత నీడీ ఇది వీ యూస్ టు డిస్కస్, ఆయన ప్రతిదీ చెప్పేవారు వీళ్ళు అని. సో మేము కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు పక్క ఇంట్లో కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అట్లా అడగాలి అన్న సంగతి నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన వీళ్ళు బాగున్నారని కాదు, వీళ్ళకి మనం సహాయం చేస్తున్నాం అని కాదు, పక్క వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది కూడా చూస్తే, ఏమో వాళ్ళు రాలేకపోవచ్చు, వాళ్ళకి విపరీతమైన అభిమానం ఉండొచ్చు, నేను ఇప్పటివరకు ఎవరిని అడగలేదు ఇప్పుడు వచ్చి ఎలా అడుగుతాను అనేది ఉండొచ్చు. బట్ మనంతటా మనం అప్రోచ్ అయితే మేబీ దే విల్ ఓపెన్ అప్ టు us. సో అట్లా మేము చుట్టుపక్కల కనుక్కునే వాళ్ళం, అంతా మంచిగా అవుతుందా అమ్మ, ఆర్ యూ నీడ్ సంథింగ్ అని. అట్లా లేదమ్మా ఇది ప్రాబ్లం వస్తే ఏమనుకుంటారో అన్న భయము, అట్లా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రీజన్ కూడా అదే, ఎందుకంటే మీరు కోవిడ్ టైంలో తీసుకుంటే అప్పటి వరకు బాగా కంఫర్టబుల్గా బతికిన వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ లైఫ్ అప్సెట్ డౌన్ అయిపోవడం వల్ల ఆ అభిమానం ఉంటుంది లోపల. అరే నేను వెళ్ళి ఆ ఫ్రీ ఫుడ్ తీసుకోవాలా, నేను వెళ్ళి కొంతమంది ఎవరైనా హెల్ప్ అడగాల, అసలు అట్లా అడగలేక చాలా మంది సతమత వైపున కూడా చాలా మంది ఉన్నారు. నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం అదే, అంటే మీ టీం వెళ్ళి ఎవరినన్నా అప్రోచ్ చేయండి సందర్భాలు మనమే వెళ్ళి అడిగేవాళ్ళము, అంత బాగానే ఉందా, ఏదైనా ఇబ్బందా అని. సో అప్పుడు వాళ్ళు మనం అడుగుతున్నాం కాబట్టి ఓపెన్ అప్ అయ్యేవాళ్ళు అనమాట. లేదమ్మా ఇట్లా ఇల్లు నడవట్లే, అన్నీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా తాకట్టు పెట్టేసాం, కష్టమవుతోంది అని. సో మనం వాళ్ళతో కూర్చుని వాట్ దే ఆర్ గుడ్ ఎట్, వాట్ దే నీడ్ అన్నది అర్థం చేసుకుని, సో వీ యూస్ టు అరేంజ్ దట్ అనమాట. అందరూ మనని అప్రోచ్ అయిన వాళ్ళే కాదు, మనం కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యాము. వాళ్ళ నైబర్స్ చెప్పడం కానీ, కొంతమంది వాళ్ళ నైబర్స్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట దట్ దే ఆర్ గోయింగ్ త్రూ దిస్, బట్ ఏంటంటే వాళ్ళు అడగడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. సో అట్లాంటి వాళ్ళని మనం అప్రోచ్ అయ్యేవాళ్ళం.